యోసేపును ఒక అమ్మాయి ద్వారా శోధిస్తూ ఉన్నాడు. అమ్మ చెల్లి వింటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి ఆశపడుతున్నావు, చాలా సంతోషం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు పరిశుద్ధంగా జీవించాలి ఆశపడుతున్నారు, చాలా సంతోషం. దయచేసి గమనించండి, జీవితంలో సరిహద్దులు చాలా అవసరం. నా మాట వింటున్నారా? జీవితంలో సరిహద్దులు చాలా అవసరం. సముద్రంలో కెరటాలు సరిహద్దును చేరినప్పుడు అది ఉల్లాసాన్ని ఇస్తాయి. ఆ సరిహద్దులను చెరిపేసినాయి అనుకోండి, చెప్పండి ఏంటో, ఒక ఉగ్రరూపాన్ని, ప్రళయాన్ని మిగులుస్తాయి. సరిహద్దుల వరకు వచ్చినంత వరకు పర్వాలా కెరటాలు, ఆ సరిహద్దులు దాటేసిందంటే ప్రమాదం పొంచి ఉంది, ప్రళయము పొంచి ఉంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీ స్నేహంలో సరిహద్దులు ఉండాలి. ఇది నేను దాటి స్నేహము చేయను, ఈ స్నేహితుడిని, ఈ స్నేహితురాల్ని ఈ సరిహద్దు దాటి నేను నా జీవితంలోనికి రానివ్వను. సరిహద్దుల్లో ఉన్నంత వరకు స్నేహము సంతోషాన్ని ఇస్తుంది. ఆ సరిహద్దులు దాటినట్లయితే అదే స్నేహము నీకు తీరని సంతాపాన్ని మిగులుస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోదు సుమా. ఉద్యోగం చేస్తున్న చోట ప్రతిరోజు శోధనే యోసేపుకు. కారణం ఏమిటంటే అతడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత తనను బహుగా దీవించింది. పరిశుద్ధంగా జీవిస్తున్నారా? అయితే మీరు దీవించబడతారు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. నీతిమంతులను బలపరచాలి, నీతిమంతులను హెచ్చించాలి, నీతిమంతులు చేసే ప్రార్థన ఆలకించాలి దేవుడు ఆశపడుతున్నాడు. సహోదరి సహోదరులు, దేవుని కళ్ళు నీ మీద ఉండాలని ఆశపడుతున్నావా? అయితే నువ్వు నీతిగా జీవించాలి. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాలని ఆశిస్తున్నావా? అయితే నువ్వు యథార్థంగా జీవించాలి. దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. తాను అభిషేకించబడిన రాజు, ఓ రోజు దేశాన్ని పరిపాలించాల్సినటువంటి రాజు దావీదు. దాడి జరుగుతుంది. దేని మీద? అతడు కలిగి ఉన్న అధికారం మీద దాడి జరుగుతుంది. ప్రతిదినము పైకొచ్చేవాడి మీద దాడి జరుగుతుంది. పైకి వస్తున్నటువంటి యోసేపు మీద దాడి జరుగుతుంది. తన పరిశుద్ధత మీద దాడి జరుగుతుంది. 16వ అధ్యాయము న్యాయాధిపతులు. సంసోనుకున్నటువంటి బలం ఏమిటి చెప్పండి? సంసోను లాంటి బలాఢ్యుడు ప్రపంచంలో ఎవరు లేరు అనేది ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వాస్తవం. అతని బలము మీద దాడి జరుగుతుంది. ఎలా? 16వ అధ్యాయము 16వ వచనము. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి, ఏమిటండి ఇది? సంసోను ఎవరు? పుట్టుకలోనే ప్రత్యేకించబడినవాడు, పుట్టుకలోనే ప్రతిష్ఠించబడినవాడు, పుట్టుకతో